Welcome to One TV Special Focus. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు 24 గంటలు ప్రజాసేవలో నిమగ్నమైన రెడ్ అండ్ గ్రీన్ సిగ్నల్ జర్నీలో అడుగడుగునా పొంచి ఉండే గండాలను అధిగమించి క్షేమంగా లక్షలాది మంది గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఇండియన్ రైల్వేస్ లో ప్రయాణికుల కంటే అధికారులకై సౌకర్యాలు లేని వైనం మీకు తెలుసా? కార్యాలయాల్లో కూర్చొని పనిచేసే అధికారులకు ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు నాట్ సో బ్యాడ్, బట్ ట్రైన్ నడిపే లోకో పైలట్స్ కు మాత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కనీస సౌకర్యాలను కూడా లేని వైనం నిజంగానే ఒకంత ఆలోచించవలసిన విషయం. వందలు కాదు, వేల కిలోమీటర్లు రోజుల తడబడి ప్రయాణం చేసి సురక్షితంగా వేలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే లోకో పైలట్స్ కు వాళ్లకు సంబంధించిన ట్రైన్స్ క్యాబిన్ లో కనీసం వాష్రూమ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా లేదా, లేక రాలేదా? ఇంతకీ అన్ని కంపార్ట్మెంట్లో ప్రయాణికులకు ఇచ్చే సౌకర్యాలతో పోలిస్తే లోకో పైలట్స్ కు మాత్రం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడానికి అసలు కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. మనం ఇప్పుడు చూస్తున్నది ఇండియన్ రైల్వేస్, దేశంలోని అతిపెద్ద ప్రయాణ సంస్థ రైల్వేస్. ప్రతిరోజు వేలాది మందిని కాదు, లక్షలాది మందిని తమ తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేసేందుకు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించే రైల్వేస్ ఏ చిన్న పొరపాటు జరిగినా పర్యవసానం మాత్రం చాలా దారుణంగా ఉంటుందని గత సంఘటనలే ప్రత్యక్ష నిదర్శనాలుగా తెలుస్తుంది. రాత్రనక పగలనక 24 గంటలు జిల్లాలను దాటి రాష్ట్రాలను దాటి విదేశాలకు సైతం ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసే సంజౌతా ఎక్స్ప్రెస్ లాంటి ట్రైన్స్ విషయంలోనూ లోకో పైలట్స్ కు సౌకర్యాలు మృగ్యం అంటే నమ్మక తప్పదు. ఎప్పటికప్పుడు ఆధునీకరణతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న ఇండియన్ రైల్వేస్ లో ప్రతి ఏడాది మార్పులు చేర్పులతో ఆధునీకరించబడుతోంది. స్టీమ్ ఇంజిన్ నుంచి మొదలు పెడితే అత్యాధునిక విద్యుత్ ఇంజిన్ వరకు అప్గ్రేడ్ అయింది. ప్రపంచంలోనే భారతీయ రైల్వేస్ కు మంచి గుర్తింపు ఉంది. ఇలాంటి ఇండియన్ రైల్వే సంస్థలో తమ లోకో పైలట్ల కనీస అవసరాలపై అలసత్వం చూపుతోంది అనే అనుమానాలు కూడా మరికొంతమందిలో వ్యక్తమవుతున్నాయి. రైలు బోగిల్లో ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. ప్రయాణికుల బోగికి మొత్తం 4 మరుగుదొడ్లను ఏర్పాటు చేసిన ఇండియన్ రైల్వే రైలు బండిని నడిపే రథసారథుల విషయంలో మాత్రం అలక్ష్యాన్ని ప్రదర్శిస్తోందనడంలో సందేహం లేదు. దీంతో వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన రైళ్ల లోకో పైలట్లు నరకాన్ని అనుభవిస్తున్నట్లు వారే చెబుతున్నారు. ఈ పరిస్థితి నిన్న మొన్నటిది కాదు. రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రైలు ఇంజన్లో టాయిలెట్లు లేకుండానే లోకో పైలట్లు బండి నడుపుతున్నారు. ఇక దేశంలో 1853లో రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. మొదట్లో స్టీమ్ ఇంజన్లు ఉండేవి. అందువల్ల అప్పట్లో రైలు ఇంజన్లో మరుగుదొడ్ల సదుపాయానికి ఏమాత్రం వీలుండేది కాదు. ఆ తర్వాత డీజిల్ ఇంజన్లు వచ్చాయి. అయినప్పటికీ వీటిలోనూ టాయిలెట్ల సదుపాయానికి నోచుకోలేదు. అనంతరం కొన్నేళ్లకు ఎలక్ట్రికల్ ఇంజన్లు వచ్చాయి. అప్పుడు లోకో పైలట్ల కోసం ఇంజన్లో టాయిలెట్లు ఏర్పాటు జరగలేదు. ఇలా ఎప్పటికప్పుడు రైల్వే వ్యవస్థలో ఆధునికత సంతరించుకుంటున్న రైలు ఇంజన్లో వాష్రూమ్లు ఏర్పాటు చేయాలని లోకోమోటివ్ షెడ్ లో పనిచేస్తున్న అధికారులకు అసలు ఆలోచన రాలేదా, లేక ట్రైన్ తయారు చేసే ప్లాన్లోనే లోపం ఉందా? భారతీయ రైల్వే ఏర్పాటై 170 ఏళ్లు దాటినా ఎన్నో మార్పులు జరిగాయి. కానీ లోకో పైలట్ల ప్రధాన అవసరమైన మరుగుదొడ్ల సదుపాయం కల్పనపై దృష్టి సారించలేదు ఇండియన్ రైల్వేస్. రైల్ ఇంజన్ లో టాయిలెట్ ఏర్పాటు చేయాలంటే అదనపు జాగా అవసరమవుతుంది. అంత చోటు రైల్ ఇంజన్ లో లేనందున వీటిని ఏర్పాటు చేయలేదంటూ రైల్వే శాఖ చెబుతుంది. దీంతో లోకో పైలట్ల కనీస అవసరాలు తీర్చుకునేందుకు స్టేషన్ దాటితే మరో స్టేషన్ పాయింట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఈలోపు అత్యవసర పరిస్థితులు ముంచుకు వస్తే ట్రైన్ నడిపే డ్రైవర్ లోకో పైలట్ ఏం కావాలి, అతని మీద ఆధారపడిన వేలాది మంది ప్రయాణికుల పరిస్థితి ఏం కావాలి అనే ఆలోచన అధికారుల్లో రాలేదా అనేది పలువురి అభిప్రాయం. ఇంత జరుగుతున్నా ఎప్పటికప్పుడు ట్రైన్ ఇంజన్లో వాష్రూమ్ సమస్య మరుగున పడిపోతూనే ఉంది. రైలు ప్రయాణికులకు మలమూత్ర విసర్జన అవసరమైతే ఆ బోగీలో ఉన్న టాయిలెట్లకు వెళ్తారు. అదే లోకో పైలట్ కు అవసరమైతే
రైలు తర్వాత స్టేషన్లో ఆగే వరకు వేచి చూడాలి. రైలు ఆగాక వెనుక ఉండే బోగీల్లోని టాయిలెట్లకు ఉరుకులు పరుగులతో వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లపై ఉండే మరుగుదొడ్లను వినియోగించుకుంటారు. లోకో పైలట్ ఫ్రెష్ అప్ అయి వచ్చే వరకు ట్రైన్ స్టేషన్లోనే నిలిచిపోతుంది. ట్రైన్ రైట్ టైంకు స్టేషన్కు రాకపోవడానికి, గంటల తరబడి గమ్యస్థానాలకు ఆలస్యంగా ప్రయాణాలు చేయడానికి గల ముఖ్యమైన కారణాల్లో ఇది కూడా ఒకటని గ్రహించాల్సిన పరిస్థితి ఉంది. స్టేషన్ చేరిన తర్వాత లోకో పైలట్ల అత్యవసర పరిస్థితులను తీర్చుకుని ఆ తర్వాత మళ్లీ విధులకు వెళ్తారు. ఒకవేళ హాల్ట్ సమయం నించిపోతే అందుకు కారణాన్ని లిఖితపూర్వకంగా రాయాల్సి ఉంటుంది. ఎక్స్ప్రెస్ రైళ్లు అయితే 2-3 గంటలకు కూడా హాల్ట్ స్టేషన్లు రావు. అలాంటప్పుడు గంటల తరబడి మలమూత్రాలను అతి కష్టం మీద భరించాల్సిందే. ఇక గూడ్స్ రైళ్ల పైలట్లది మరో విచిత్రమైన సమస్య. ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ స్టేషన్ లో ఆగే వీలుంటుంది. గూడ్స్ రైళ్లకు అలా కుదరదు. అందువల్ల గూడ్స్ రైళ్ల లోకో పైలట్లు మార్గ మధ్యలో కొద్ది నిమిషాల పాటు ఆపుతారు. ఆ విషయాన్ని గూడ్స్ రైలు గార్డుకు సమీప స్టేషన్ అధికారులకు తెలియజేస్తారు. అలా ఆపినందుకు కూడా వారు తమ మరుగుదొడ్డి అవసరాన్ని వివరించాలి. ఇక కొన్నేళ్ల నుంచి లోకో పైలట్లుగా మహిళలు కూడా చేరుతున్నారు. వీరు ప్రయాణికుల రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లను నడుపుతున్నారు. పగటిపూట కంటే రాత్రి వేళ విధుల్లో ఉండగా వీరికి మరుగుదొడ్ల అవసరం ఏర్పడితే చీకట్లు రైలును ఆపడం అంటే అసాధ్యమైన పని. ఎప్పుడైనా తప్పనిసరి అయితే ఆకతాయిలు, అసాంఘిక శక్తుల నుంచి దాడులను ఎదుర్కొంటున్నారు. ఇలా వీరికి మరుగుదొడ్ల సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. వీరిలో కొంతమంది మరుగుదొడ్ల సమస్యను అధిగమించడానికి డైపర్లను వాడుతున్నారు. ప్రయాణికులకు అత్యాధునిక వసతులను కల్పిస్తున్న రైల్వే శాఖ ట్రైన్స్ నడిపే లోకో పైలట్స్ వ్యక్తిగత సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహించడంపై ఇప్పటికే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే వేల కిలోమీటర్ల ప్రయాణంలో రైల్వే ట్రాక్, హై స్పీడ్ లిమిట్స్, క్లియరెన్స్లు జాగ్రత్తగా, సునిశితంగా పరిశీలించాల్సిన లోకో పైలట్లకు స్టమక్ పెయిన్, మోషన్స్, యూరినల్ పరిస్థితులు ఏర్పడితే వాటిని భరిస్తూ ట్రైన్ నడిపే పరిస్థితులు ఉంటాయా అనేది సదరు ఆర్గనైజేషన్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి అవస్థలు, అగచాట్లు, నిబంధనలను పాటించడం కష్టతరం కావడంతో చాలా మంది లోకో పైలట్లు విధుల్లో మలమూత్ర విసర్జనకు వెళ్లకుండా అతి కష్టం మీద నియంత్రించుకుంటున్నారనేవి వాస్తవం. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రధానంగా మూత్ర విసర్జనను అదుపు చేసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడడంతో పాటు ఇతర కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరిలో క్రానిక్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మహిళా లోకో పైలట్లు డైపర్లను వాడటం వల్ల ఆ ప్రదేశంలో ర్యాషెస్ ఏర్పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో పెల్విక్ ఇన్ఫెక్షన్ లాంటి ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. భారతీయ రైల్వేలో సుమారు 10,000 లోకోమోటివ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 200 వరకు కొత్త రైలు ఇంజన్లకు ఈ అమానవీయ పరిణామాల నేపథ్యంలో లోకో పైలట్ ఉద్యోగానికి మహిళలు అంతగా ఆసక్తి చూపడం లేదని అభిప్రాయాలు కూడా పలువురిలో వ్యక్తమవుతున్నాయి. రైలు ఇంజన్లలో మరుగుదొడ్ల వసతి లేకుండా లోకో పైలట్లు విధులు నిర్వహించాల్సి రావడంపై 2016లో జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. రైలు ఇంజన్లలోనూ లోకో పైలట్ల కోసం టాయిలెట్లను సమకూర్చాలని రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీనిపై స్పందించిన రైల్వే మంత్రిత్వ శాఖ కొత్తగా తయారు చేసే రైలు ఇంజన్లలో ప్రయోగాత్మకంగా టాయిలెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. వందే భారత్ రైళ్లలో సహా ప్రస్తుతం వాష్రూమ్ ను సమకూర్చారు. అయితే వీటి డిజైన్లలో సమస్యలు తలెత్తడంతో రైల్వేస్ రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ మళ్లీ అధ్యయనం చేస్తోంది. సరికొత్త డిజైన్ ఖరారైతే రైలు ఇంజన్లలో లోకో పైలట్లకు టాయిలెట్లు ఏర్పాటవుతాయి. అదే జరిగితే లోకో పైలట్ల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లవుతుందనేది అధికారుల వివరణ.
ఇక వందే భారత్ బుల్లెట్ ట్రైన్స్ అంటూ అత్యాధునిక టెక్నాలజీతో ట్రాక్లపై పరుగులు పెట్టిస్తున్న రైల్వే శాఖ ఆ పరుగులకు కారణమైన లోకో పైలట్ల సమస్యలపై దృష్టి సారించి వారికి విధుల్లో కల్పించాల్సినటువంటి కనీస సౌకర్యాలు కల్పిస్తారని మనము ఆశిద్దాం. సో ఇది వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.